సాక్షి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. విద్య సమాజ నిర్మాణానికి ఒక మూల స్తంభం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ నిజానికి విద్యా వ్యవస్థని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పిల్లలకు కావాల్సిన చదువు ఏమిటి, పిల్లలు బడికి వెళ్ళి సరిగ్గా సవ్యంగా నేర్చుకోవడం వల్ల ఎంత అభివృద్ధి చెందుతారనే అంశాలపై చాలా కొద్దిమంది మాత్రమే అధ్యయనం చేశారు. అటువంటి వారిలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అందరికీ సుపరిచితులు, అండ్ ఫోరం ఫర్ సోషల్ రిఫార్మ్స్ కన్వీనర్గా, ఫౌండర్ కన్వీనర్గా ఉన్నారు వారు ప్రస్తుతం. అండ్ అపారమైన వారి అనుభవంలో విద్యా వ్యవస్థని, ముఖ్యంగా వారు పనిచేసిన అన్ని ప్రభుత్వాలలో చాలా దగ్గరగా గమనించి చక్కటి మార్పులు తీసుకొచ్చారు. మోస్ట్ రీసెంట్లీ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అక్కడ విద్యా వ్యవస్థని కూడా సమూలంగా ప్రక్షాళన చేయడంలో కూడా తోడ్పడ్డారు. ఇవాల్టి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ఆకునూరి మురళి గారితో వారి అనుభవాన్ని తెలుసుకుందాం. వాట్ డస్ ఎడ్యుకేషన్ డూ టు రిఫార్మ్ అ సొసైటీ? సార్ నమస్కారం. ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సార్. విద్య ఎందుకు అవసరం, అండ్ ఈ మధ్య కాలంలో లెర్నింగ్ టూల్స్ అండ్ కొత్త కొత్త మెకానిజమ్స్ వస్తున్నప్పుడు బడికి వెళ్ళి విద్య సరిగ్గా ఉండడం ఎందుకు అవసరం సార్? ఈ ప్రశ్న సమాజం మొత్తానికి కూడా అవసరమైన ప్రశ్న ఇది యాక్చువల్గా. ఎందుకంటే మీకు సమాజ అభివృద్ధి అనేది విద్యతో స్టార్ట్ అవుతుంది. సింపుల్ లాజిక్. సో విద్య లేకుండా యూ కెనాట్ ఇమాజిన్ దిస్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం చూస్తున్న ఎలక్ట్రిసిటీ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, మొత్తం ది ఎంటైర్ మెటీరియల్, మీ మొబైల్ ఫోన్ కావచ్చు, టెలివిజన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఎలా ఉంటుందన్నమాట, చైనా ఎడ్యుకేషన్ చైనా అంటాం దీన్ని మనము. సో ఇట్స్ బేసికల్లీ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సో దెన్ సెకండరీ, దెన్ కాలేజ్ ఎడ్యుకేషన్, దెన్ యూనివర్సిటీ, దెన్ రీసెర్చ్, దెన్ ఇన్నోవేషన్స్, దెన్ వెల్త్ క్రియేషన్. సో దిస్ ద చైన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అందుకని ఇప్పుడు మనం చూస్తున్న అభివృద్ధి అంతా కూడా ఈరోజు, సో మనం చంద్రమండలానికి రాకెట్లు పంపించిన, స్పేస్లో మనము సాటిలైట్స్ వాడుకున్నా, దిస్ ఆల్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సాడ్లీ సార్, మనకి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలంటే మొదటి నుంచి కూడా, వెదర్ ఇట్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆర్ స్కూల్స్, కొంచెం చిన్న చూపు ఉంది కదా సార్ వ్యవస్థకి. ఎందుకంటే తెలిసి ఎంత కష్టపడైనా సరే ఒక ప్రైవేట్ స్కూల్కి పంపిస్తా, నేను అప్పు చేసైనా సరే, కానీ నేను పబ్లిక్ స్కూల్కి పంపిస్తే నాకు నమ్మకం లేదు అని ఒక పరిస్థితి తయారైంది సార్. కారణం ఏంటి సార్? అంటే ప్రభుత్వ విద్య అంటే అది జరగదు మన దేశంలో. సో కంపల్సరీ ప్రైవేట్ రంగమే ఉండాలి. ప్రైవేట్ రంగం వాళ్ళు మాత్రమే ఒక నాణ్యమైన విద్య ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వ రంగంలో విద్య ఇవ్వడానికి అవకాశం ఉండదు అనే ఒక థియరీని బాగా అల్లేశారు ఇక్కడ. కానీ మీరు గత 200 సంవత్సరాల చరిత్ర తీస్తే ఇప్పుడున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఇవన్నిటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా 95-96% మంది పిల్లలు దేశంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, నాట్ టు ప్రైవేట్ స్కూల్స్. మన దగ్గరనేమో రోజు రోజుకి సో ప్రభుత్వ విద్యల నుంచి ప్రైవేట్కి వెళ్తున్నారు. వాస్తవం సార్. ఇది ఎవరు తప్పిది అంటే పాలకులది. సో ఎందుకంటే మన పాలకులకి విద్య అనేది ప్రాధాన్యత కాదు. దీంట్లో చాలా చారిత్రాత్మక అంశాలు ఉన్నవి, భావజాల అంశాలు ఉన్నవి. ఇవి కూడా మనం మాట్లాడుకోకపోతే దిస్ ఇస్ నాట్ కంప్లీట్. భావజాలం గురించి చెప్పండి సార్ ఫస్ట్. తప్పకుండా చెప్తాను భావజాలం గురించి, ఎందుకంటే భావజాలమే మూల కారణం. అవును, మన దగ్గర భావజాలం ఏంటంటే 2000-2500 సంవత్సరాల నుంచి మన భావజాలం ఎట్లా ఉందంటే, అందరూ సమానంగా ఉండొద్దు, మహిళలు ఇక్కడ ఉండాలి, మగవాళ్ళు ఇక్కడ ఉండాలి. తర్వాత కులాలు ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని కులాలు ఇక్కడ ఉండాలి, కొన్ని కులాలు ఇక్కడ ఉండాలి, కొన్ని కులాలు ఇక్కడ ఉండాలి. సో ఇది ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత విద్య అనేది కొంతమందికే ఇవ్వాలి, పూర్తిగా మహిళలకు ఇవ్వద్దు, పూర్తిగా ఈ కులాల వాళ్ళకి ఇవ్వద్దు అనేది చాలా క్లియర్గా మనము రకరకాల లిటరేచర్లో 2000 నుంచి 2500 సంవత్సరాలు మనము రాసుకున్నాము. సో దాని ప్రకారమే జరిగింది ఇన్ని సంవత్సరాలు కూడా. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఈ రూలర్స్ మైండ్లో ఉంది. ఇంకా కూడా అందరూ చదువుకుంటే ఎట్లా, అందరు చదువుకుంటే అందరు క్వశ్చన్ చేస్తే ఎట్లా, అందరూ లీడర్స్ అయితే ఎట్లా, అందరూ ఆఫీసర్లు అయితే ఎట్లా, అందరూ ఎంప్లాయీస్ అయితే ఎట్లా, పని ఒకటి చేస్తాడు, నా బరిలోడు వస్తాడు. జస్ట్ బడ్జెట్ 12% పెడితే, మనకి 12% పెడితే ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఆయన కేజీ టు పీజీ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో అంత మార్పు వస్తుంది. అంత 12%. నేను చెప్పేది ఏదో నేను 30% ఇవ్వట్లేను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వుడ్ యూ కాల్ ఇట్ డెవలప్మెంట్ సార్? ఇక మంచి క్వశ్చన్ అడిగా మనం. వెరీ నైస్. ఇది సంక్షేమం కిందకి రాదు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ని సంక్షేమం కింద చూడదు. ఎందుకంటే దట్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు జీడిపి.
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్లో ఇందాక మీకు చైన్ చెప్పాను కదా. అవును సో వెల్త్ క్రియేషన్ అనేది అల్టిమేట్గా ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును ప్రతి ఒక దగ్గర కూడా ఎంత సింపుల్గా మీకు చెప్పాలనుకుంటే ఈవెన్ ఒక చిన్న లోకల్ ఇన్నోవేషన్ కూడా ఇట్ విల్ డెవలప్ వెల్త్ అనమాట. సో మనం చాలా చోట్ల చూసాం కదా, పంజాబ్లో చూసాము, మన దగ్గర కూడా చూసాము. చిన్న చిన్న 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తుంటారు. అంతెందుకమ్మా, మన 140 కోట్ల జనాభా కదా మనది. ఒక్క మనకి నోబెల్ లారెట్ అన్నా మనకు వస్తున్నాడా ఈ సిస్టమ్ నుంచి? ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మనది ఎడ్యుకేషన్లో చాలా లోపభూయిష్టంగా ఉంది. మన సిస్టమే లోపభూయిష్టంగా ఉంది. చిన్న చిన్న దేశాలు 40 లక్షల పాపులేషన్, బల్గేరియా లాంటి చిన్న చిన్న దేశాలు, స్వీడన్ లాంటి 1 కోటి జనాభా దాంది, ఇలాంటి చిన్న దేశాల నుంచి కూడా నోబెల్ లారెట్స్ వస్తారు, ఇన్నోవేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ఇన్నోవేషన్స్ కూడా ఒక్క ఇన్నోవేషన్ ఇండియా నుంచి రాలేదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి, ఇన్ని వందల సంవత్సరాల నుంచి. ఎందుకు? ఇట్స్ బికాజ్ మన భావజాలము అనేది చాలా అగ్లీగా ఉంది. మోస్ట్ రీసెంట్లీ సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేశారు కదా, అంటే యాజ్ అడ్వైజర్. ఇక్కడ నేను వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకున్న ఒక 1 వీక్ లోపలనే నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఎందుకంటే అప్పటికే నేను చెప్పాను, నేను ఒక విద్యా వాలంటీర్ పనిచేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా సర్వీసెస్ ఇక్కడ వాడటం లేదు కేసీఆర్ గారు, సో నేను ఏం చేస్తున్నాను అని నేను జస్ట్ అనౌన్స్ చేశాను. నేను ఎంబీ ఫౌండేషన్తో కానీ, సో అజింజీ పిఎంజీ ఫౌండేషన్తో కానీ పనిచేద్దాం అనుకుంటున్నాను వాలంటీర్గా అని చేసినప్పుడు వాళ్ళు నాకు అక్కడ నుంచి పిలుపు వచ్చింది, మా దగ్గర ఎందుకు మీరు చేయకూడదు విద్య అని. సో మీరు వెళ్ళినప్పుడు సార్ ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం చూసారు అక్కడ? ఎందుకంటే అప్పటికే అంటే విద్యని సమూలంగా మార్పు చేయాలనే సంకల్పం అయితే ఉంది, కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ అవసరం. సో మీ ఎక్స్పీరియన్స్తో మీరు అక్కడ చూసిన ఫస్ట్ విషయం ఏంటి, సూచించింది ఏంటి సార్? అంటే అమ్మ, ఇది ఎడ్యుకేషన్ రంగము మన దేశంలో కానీ ఆంధ్రలో కానీ అప్పటికి ఆంధ్రలో, ఇప్పుడు ఆంధ్ర డెవలప్ అయింది, కొంతమేరకి మంచిగా డెవలప్ అయింది. విషయం ఏంటంటే విద్యా రంగంలో అన్ని సమస్యలే, ఒక్కటి కూడా ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. సో మీకు మరుగుదొడ్లు సమస్యనే, డ్రింకింగ్ వాటర్ సమస్యనే, కరెంటు లేకపోవడం సమస్యనే, ఫ్యాన్లు లేకపోవడం సమస్యనే, టీచర్లు చదువు లేకపోవడం సమస్యనే, సో బ్లాక్ బోర్డులు లేకపోవడం కూడా సమస్యనే, చాకు పీసులు లేకపోవడం కూడా సమస్యనే, పిల్లలకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన మెంటరింగ్ అనే సమస్యనే. సో అన్ని సమస్యలే. ఇన్ఫ్రాస్ట్రక్చర్, తరగతి గదుల సమస్యనే పెద్ద సమస్య ఇంకా అది. సో ఇవన్నీ సమస్యలుగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ అప్పుడైతే ఉండింది. సో నాకు ఫస్ట్ టైం నేను సీఎం గారిని కలిసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు, నన్ను మురళన్న అంటాడు. ఆయన చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాడు. చాలా ఈ విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు సంబంధించి మాత్రం చాలా ఇంట్రెస్ట్ చేసుకున్నాడు. దట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఫస్ట్ మీటింగ్లో మురళన్న 45,000 పైచిలకు స్కూల్స్ ఉన్నాయి కదా సార్? ఎస్, అక్కడ 44,600 స్కూల్స్ ఉన్నవి. ఆయన ఏం చెప్పాడంటే ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు ఉండాలి, ప్రతి స్కూల్లో గ్రీన్ బోర్డ్స్ ఉండాలి, ప్రతి స్కూల్లో బెంచెస్ ఉండాలి, ప్రతి స్కూల్లో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్స్ ఉండాలి, ప్రతి స్కూల్లో కంపౌండ్ వాల్ ఉండాలి, సో ప్రతి స్కూల్లో డ్రింకింగ్ వాటర్ ఉండాలి. సో ఇట్లా చక్కగా నేను చెప్పాడు ఆయన. తర్వాత ప్రతి స్కూల్లో తరగతి గదులు కూడా సఫిషియెంట్గా ఉండాలని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన 15 గంటలు 44,000 స్కూళ్ళు నా మైండ్లో క్యాల్కులేట్ చేసింది. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని చెప్పి మళ్ళీ ఒక 1 వీక్ టైం తీసుకొని నేను మొత్తం ఒక టేబుల్ తయారు చేశాను. సో ఒక్కొక్క ఐటెం మీద ఎన్ని స్కూల్స్లలో ఇవి లేవు, దానికి అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంత అవుతుంది అని ఆయన చెప్పింది. 3 సంవత్సరాలలో 3 దఫాలుగా 3 ఫేజ్లు అన్నాడు. సో ఫస్ట్ ఫేజ్లో 15,700 స్కూల్ తీసుకున్నాము. సో మొత్తం నేను బ్రాడ్గా తయారు చేసి ఇవి ఉంటే ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి నేను ఫిగర్ ఇచ్చాను. అంటే అమ్మో అయితే తరగతి గదులు తీసేయని చెప్పారు. సో తరగతులు తీసేసాం. తీసేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను. ఆయన ఎప్పుడు అనేవాడు, ఏమనేవాడంటే ఇట్లా ఉన్న స్కూలు ఇలా ఇట్లా ఉండాలన్నాడు. అంత మార్పు రావాలంటే ఇట్స్ 180 degrees చేంజ్ ఇది. సో ఇట్స్ బ్లాక్ అండ్ ఇట్స్ వైట్, అంటే జస్ట్ సింబాలిక్గా ఇట్లా ఇంత మార్పు రావాలంటే మనము క్వాలిటీ స్టాండర్డ్స్లో అసలు 80% కాంప్రమైజ్ కావద్దు, నెంబర్ 1. సో నెంబర్ 2 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. నెంబర్ 3 నేను చెప్పిన రికమెండేషన్ ఏంటంటే, సో ఈ మనీ సరిపోదు, సో ఈ మనీ కావాలి. సో ముందు మనం 15,700 స్కూల్కి వెళ్దాం, దాని తర్వాత చూద్దాం అని 15,700 స్కూల్కి నేను ఒక ఎస్టిమేట్ ఇచ్చాను. సో 4,300 కోట్లు ఇచ్చాను నేను. ఇస్తే పాపం ఆయన షాక్ అయ్యాడు. అంటే ఆయన ఎక్స్పెక్టేషన్ లేదు అది. సో మళ్ళీ అంటే ఆయన మైండ్లో ఉంటుంది కదా, బడ్జెట్ ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలని ఉంటుంది కదా. బట్ కొద్దిసేపు సైలెన్స్ అందరు కూడా. మా పక్కన మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండి ఆగండి మన అన్నీ ఒకటేసారి చెప్పొద్దు అన్నట్టుగా ఆయన సైజ్ చేస్తున్నాడు. తెలియాలి కదా, రూలర్కి తెలియాలి, అన్నీ తెలియాలి. మనదే ముందు పోయేది, హీ హాస్ టు టేక్ ఎ డెసిషన్ కదా. సో మనం ఏమి ఓపెన్ మీటింగ్లో కాదు ఇది. సో ఇట్స్ ఓన్లీ క్లోజ్ డోర్ మీటింగ్. ఏముంది కదా, అక్కడ ఫ్యూ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే ఆయన సరే వెళ్దాం, దీనికి వెళ్దాము, క్లాస్ రూమ్స్ మన తర్వాత చూద్దాము, ఇవి వెళ్దాం, గో హెడ్ అందరు. నేను ఉన్న 3 సంవత్సరాలలో 1,500 కోట్ల నేను మైండ్లో ఉన్న బడ్జెట్ని ఎక్కడ తీసుకెళ్ళాను తెలుసా? నేను 16,000 కోట్లు తీసుకెళ్ళాను. 16,000 కోట్లు తీసుకెళ్ళాను.
ఎడ్యుకేషన్ మా బడ్జెట్ అసలు 10 రెట్ల నాడు నేడుకి ఓన్లీ నాడు నేడుకే. ఉమ్, మళ్ళీ ఇంకా మిగతా టీచర్లు ఇవి అన్నీ పక్కన పెట్టేయండి, ఓన్లీ మౌలిక వసతులకు సంబంధించే. ఉమ్, సో తరగతి గదులు వద్దన్నాయనే, తరగతి గదులు స్లోగా కదా, జూనియర్ కాలేజ్ వద్దన్నాయనే, అంటే వద్దన్నా అంటే డబ్బు లేక. సో జూనియర్ కాలేజ్లో ఆడపిల్లలు ఎట్లా సఫర్ అవుతున్నారు మరుగుదొడ్లు లేక, అన్ని ఫొటోస్ ఉంచాను నేను ప్రతిసారి కూడా. కానీ గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రతి 15 రోజులు 2 వీక్స్కి ఒక మీటింగ్ టెన్షన్గా పెట్టేవాడు. సో ఆ మీటింగ్లో 3-4 గంటలు కూర్చునే వాళ్ళం, ఓపెన్గా మాట్లాడుకునే వాళ్ళం, అన్నీ ఓపెన్. చక్కగా మా సలహాలు ఆయన తీసుకునేవాడు, ఆయన సలహాలు మేము తీసుకునే వాళ్ళము, ఒక ఇద్దరం కలిసి. సో నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి గారు, ఆయనే, తర్వాత మా ఎండీలు, మా డైరెక్టర్లు అందరం కూర్చొని చక్కగా డెసిషన్ తీసుకునేవాళ్ళం బ్రహ్మాండంగా. సో అందులో నుంచి అవ్వాలి రైట్ అన్ని ఎప్పటికప్పుడు. ఒక విషయం చెప్తాను మీకు, ఆయన ఎంత డీటెయిల్గా పోయేవాడంటే, సో ఉదాహరణకి మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం, దానికి సంబంధించి ఒక గుడ్డు మీద 4 మీటింగ్లు పెట్టాడు ఆయన. గుడ్డు క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలని దాని మీద. అంటే అంతకుముందు గుడ్డు ఉండేది, అసలు గుడ్డు ఉండేది కానీ గుడ్డు సప్లైలో, గుడ్డు సైజులో, గుడ్డు క్వాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అంటే నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్. సో గుడ్డు మీద అయితేనేమి, తర్వాత మెనూ మీద అయితేనేమి, అంగన్వాడీ మెనూ మీద అయితేనేమి, ఆయన ఎంత టైం స్పెండ్ చేశాడంటే, అటు హోమ్ సైన్స్ ప్రొఫెసర్స్తో పిలిపించి, సో న్యూట్రిషన్ మీద, సో మార్కెట్ను సర్వే చేసి ఏమున్నాయి పిల్లలకి మంచిది అని, చాలా వండర్ఫుల్ డీప్ అనాలిసిస్ ప్రతి ఒక్కటి. సో మేము ఏదైనా పెడితే అంటే ఇప్పుడు బెంచెస్, చాలా మాకు కూడా మంచి మంచి ఐడియాస్ ఇచ్చేవాడు ఆయన, చాలా మంచి ఐడియాస్ ఇచ్చేవాడు. ఒకసారి మేము గాడ్రేజ్ని, బెంచెస్ మీద గాడ్రేజ్ని రిజెక్ట్ చేసాం. మేము టెండర్స్లో పార్టిసిపేట్ చేయడానికి రిజెక్ట్ నో అని చెప్పేసాం. అంటే మనందరికీ గాడ్రేజ్ అంటే ఒక మైండ్లో ఎంత ఉంటుంది. ఎందుకంటే పాతకాలంలో మేము గాడ్రేజ్ ఫర్నిచర్ కొనాలంటే ఆఫీసులకి వీ యూజ్ టు వెయిట్ లిస్ట్ ఉండేవాళ్ళం. ఒక మేము ఆర్డర్ చేయడానికి 6 months మా సప్లై అయ్యేది. దానికి ఏం కొటేషన్స్ ఉండేది కాదు, ఎందుకంటే వాడు వన్ సైడ్ అనమాట. అయినా కానీ మేము కొనేవాళ్ళం కొంతమంది ఆఫీసర్లమే క్వాలిటీ గురించి. అలాంటి గాడ్రేజ్కి రిజెక్ట్ చేస్తామని సరే వాళ్ళు పరిగెత్తుకుంటూ సీఎం దగ్గరికి వెళ్ళారు. సీఎం కూడా స్టన్ అయ్యాడు, అదేంటి గాడ్రేజ్కి ఎట్లా రిజెక్ట్ చేస్తారు బెంచెస్ మీద, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఫర్నిచర్ వాళ్ళు కదా. అవును. ఆయనకి సార్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు చాలా మార్పులు చేర్పొచ్చాయి, సో ఢిల్లీలో కూడా మేము చూసి వచ్చాము, సో దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేసాము, ఢిల్లీ స్కూల్లో ఉన్నటువంటి బెంచెస్ని కూడా ఇంప్రూవ్ చేసాము, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఐడెంటిఫై చేసాము. సో ఇది పర్టికులర్ థింగ్ ఒకటి, ఆ కార్నర్ బెండ్ కావాలమ్మా. కార్నర్ బెండ్ కావడం మూలన దానిపైన ఉన్నటువంటి లేయర్ అనేది చాలా కాలం పాటు ఉంటుంది. అది బెండ్ లేకుండా షార్ప్ ఎడ్జ్ ఉంటే అక్కడ కట్ అయిపోయి తొందరగా పోతుంది, పీల్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ వీ రియలైజ్డ్ డ్యూరబిలిటీ కోసం మేము దాన్ని కాంప్రమైజ్ కాలేదు. మీకు ఆ ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఉంది. అట్లా ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళు 4-5 ఉన్నారు దేశం మొత్తంలో. మేము దేశం మొత్తంలో ప్రతి ఒక్కటి టాప్ 10, టాప్ 5 వాళ్ళతో మాట్లాడేవాళ్ళం. మాట్లాడి మీరు దయచేసి పార్టిసిపేట్ చేయండి. అందరూ ఏం చేస్తారు, వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. సో మీరు పార్టిసిపేట్ చేయండి, మేము నో నాన్ సెన్స్, నో కరప్షన్, ఎవరు మిమ్మల్ని సఫర్ చేయరు, మాకు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏదో ఒక గోల్ ఉంటుంది కదా సార్, ఐ వాంట్ టు త్రూ దీస్ మెజర్స్ ఇంక్రీజ్ స్కూల్ అడ్మిషన్స్ ఇంటూ పబ్లిక్ స్కూల్స్ అండ్ ఐ వాంట్ టు రెడ్యూస్ ద డ్రాప్ అవుట్స్. అలా మీ మిషన్ స్టేట్మెంట్ ఏమనుకుని ప్రొసీడ్ అయ్యారు? ఆయన అనేవాడు 2 విషయాలు అనేవాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. చదువు అనేది మాత్రమే మన భవిష్యత్తు తరానికి మనం అందించగలిగే ఏకైక ఆయుధం పేదరికం నుంచి బయటపడాలంటే అనేది చాలా మీటింగ్లో చెప్పాడు ఆయన. నెంబర్ 1 ఈజ్ దట్. నెంబర్ 2, మనము మన యొక్క పిల్లల్ని గ్లోబల్ సిటిజన్స్గా కన్వర్ట్ చేద్దాం. సో అంటే ప్రపంచ స్థాయి పౌరుల కింద మనం మన పిల్లల్ని తయారు చేసుకోవాలి. సో అందుకనే ఈ 2 స్టేట్మెంట్స్ ఆయన రిపీటెడ్గా చెప్పేవాడు, మా మీటింగ్లో చెప్పేవాడు, పబ్లిక్ మీటింగ్లో చెప్పేవాడు. సో ఈ రెండింటి ఉద్దేశంతోనే మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సైడ్. సో నేను ఒక ఇంజనీర్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్, నాకు ఒక కమ్యూనిటీ మొబిలైజర్గా నాకు ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి విచ్ కెన్ వర్క్, విచ్ డజంట్ వర్క్ అనేది నాకు బాగా తెలుసు. మనము తల్లిదండ్రుల కమిటీ ఉంటుంది, ఎందుకంటే మనకు ప్రైవేట్ స్కూల్కి ఒక శ్రీనివాసరావు, వెంకటరెడ్డో ఎవరో ఒక ఓనర్ ఉంటాడు, ప్రభుత్వ స్కూల్కి ఓనర్ ఉంటాడు. ఇది మెయిన్ సార్. ఎస్. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ సార్ మనకి. మనము కానీ తల్లిదండ్రుల కమిటీని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మనకు మనీ సేవ్ అవుతుంది, క్వాలిటీ స్టాండర్డ్స్ కాంప్రమైజ్ కాము, ఓనర్షిప్ వస్తుంది. ఓనర్షిప్ రావడం వల్ల మన మేనేజ్మెంట్ ఎబిలిటీ మారుతుంది, టీచర్లు ఎక్కువ చదువు చెప్పడానికి అవకాశం ఉంటుంది, పిల్లల్ని పట్టించుకుంటారు, నాణ్యత పట్టించుకుంటారు, దాన్ని గుడిలాగా చూసుకుంటారు అనేది నేను చెప్తే ఆయనే డౌట్ఫుల్గా చేశారు. అవుద్దా ఇది, ఎక్కడ చేయలేదు దేశంలో అంటే నేను చేశాను సార్. నేను కలెక్టర్ ఉన్నప్పుడు చేశాను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నప్పుడు చేశాను, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చేశాను, చాలా రకరకాలు చేశాను. 25 సంవత్సరాల నుంచి ఎక్కడ పోయినా ఇదే చేస్తాను. సో లావోస్లో నేను అడ్వైజర్ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చేశాను అని చెప్పేసరికి ఆయన కొంచెం అయిష్టంగా ఒప్పుకున్నాడు. రాజశేఖర్ అని మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేది, మా ఇద్దరం ఒక లైక్ మైండెడ్ ఉండేవాళ్ళం. సో చాలా హైలీ ఆనెస్ట్ రాజశేఖర్ గారు కూడా.
ఐఏఎస్ ఆఫీసర్. సో మీ యొక్క లీప్ ఆన్ ఫెయిత్ అంటారు, అంటే మిమ్మల్ని నమ్మి నేను సంతకం పెడుతున్నాను, నేను అప్రూవ్ చేస్తున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సార్ చూడండి సార్, మీరు నాకు టైం ఇవ్వండి, మాకు ఒక 3-4 months టైం ఇవ్వండి, సో మేము మీకు చేసి చూపిస్తాము, దాని తర్వాత దెన్ విల్ డిస్కస్ అన్నాము. సో ఫస్ట్ మీటింగ్ ఇంజనీర్స్ని కన్విన్స్ చేయడం కష్టం అమ్మా, ఎందుకంటే ఇంజనీర్స్ దే లవ్ కాంట్రాక్టర్స్ బికాస్ దే గెట్ పర్సంటేజ్, ఐ షుడ్ టెల్ యూ ఓపెన్లీ. సో ఇంజనీర్స్ కన్విన్స్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది, పోయి అన్ని మీటింగ్లు పెట్టాము, ఇంజనీర్స్తోని రకరకాల మీటింగ్స్ పెట్టాము. సో దాని తర్వాత సో ఇట్లా లాభం లేదని చెప్పేసి కొన్ని డెమో స్కూల్స్ తీసుకున్నాం, ప్రతి జిల్లాలో ఒక 4-5 స్కూల్స్ డెమో స్కూల్స్ తీసుకున్నాం, అట్లా ఒక 30-40 స్కూల్ తీసుకున్నాం. తీసుకొని టప్పా క్వాలిటీ మొత్తం డెమోన్స్ట్రేట్ చేసాం, అంటే తల్లిదండ్రుల కమిటీ ఎట్లా పనిచేస్తుంది, ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అని చేసిన తర్వాత అప్పుడు 4 నెలల తర్వాత ఈ గాట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ గోయింగ్ వండర్ఫుల్. సో ఇంకా తిరుగులేదు, అప్పటి నుంచి ఆయన ఒప్పేసుకున్నాడు. అది బెంచెస్ కావచ్చు, పెయింట్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ అయితే రీసెర్చ్ చేసాం మేము ఇక్కడ, ఆ కంపెనీతో రీసెర్చ్ చేసాం. లేవు బయట సిస్టమ్స్, స్కూల్లో పెట్టే సిస్టమ్స్ మేమే రీసెర్చ్ చేసాము. హైదరాబాద్ కంపెనీస్తో కూర్చొని ఎట్లా తయారు చేయాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి అంశాలు, ఎక్కడెక్కడ దొరుకుతాయి, గుజరాత్లో కొన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి, సో బాంబేలో కొన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. నేను బాంబేకి వెళ్ళేవాడిని, గుజరాత్కి వెళ్ళేవాడిని, పూణేకి వెళ్ళేవాడిని. సో వెళ్ళి అన్ని రీసెర్చ్ చేసి అన్ని హై స్టాండర్డ్స్ గ్రీన్ బోర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ బోర్డ్స్ గ్లేర్ రాకుండా, ఐస్ కి స్ట్రైట్ రాకుండా, బ్లాక్ బోర్డ్స్ ఆర్ నాట్ గుడ్, ఇట్స్ హార్మ్ఫుల్. సో అందుకని మనకి ఐఐటీస్ గ్రీన్ బోర్డ్స్ వాడతారు, గ్రీన్ బోర్డ్స్ పెట్టాము, అది ది బెస్ట్. అది కూడా ఏంటంటే మనకి సౌత్ కొరియా నుంచి ఇంపోర్టెడ్, బెల్జియం గ్రీన్ బోర్డ్స్ ఆర్ వెరీ ఫేమస్. సో ఆ కంపెనీ మాత్రమే కావాలి మాకు, అంటే అందులో కూడా మళ్ళీ అగైన్ అట్లా చాలా మేము క్వాలిటీని చాలా ఒక 10 పైకి తీసుకెళ్ళిపోయాం. సో ముందు సార్ యాక్చువల్లీ కంపారిజన్ చూస్తే ముందు మరుగుదొడ్లు లేవు, తప్పకుండా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే ఈజీగా మెయింటైన్ చేయగలిగే మరుగుదొడ్లు కట్టించడం, బోర్డ్స్ లేకపోవడం, గ్రీన్ బోర్డ్స్ పెట్టించడం, అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోవడం, వాటర్ ఫెసిలిటీ పెట్టించడం, కాంపౌండ్ వాల్ లేకపోవడం, కాంపౌండ్ వాల్ పెట్టించడం, ఫ్యాన్స్, తర్వాత కూర్చోడానికి బెంచ్లు లాంటి మౌలిక సదుపాయాలు చాలా బేసిక్స్ అవన్నీ. చాలా చోట్ల కింద కూర్చుంటారు కదా సార్, అంతే కదమ్మా, మోర్ దాన్ 60%. సో ఇవన్నీ మీరు యూ హ్యావ్ యాక్చువల్లీ అంటే డిజైన్డ్ ఎవ్రీథింగ్ విత్ గ్రేట్ డీటెయిల్. వెరీ మచ్ ఎంత ఫుల్ఫిల్లింగ్. ఈవెన్ డోర్స్ కూడా, తర్వాత క్లాస్ రూమ్స్ వచ్చినప్పుడు, తర్వాత టాయిలెట్స్ డోర్స్ కూడా మేము ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ ఇన్ ద గవర్నమెంట్ సిస్టమ్ ది స్టీల్ డోర్స్. అంటే అవి ఏంటంటే అవి ఒక లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు మీకు విలాస పెట్టాయి అన్నీ కూడా అవి. సో వాటిని మేము వచ్చి నెగోషియేట్ చేసి వాళ్ళతో టెండర్స్ పార్టిసిపేట్ చేయించి ఆ డోర్ స్పెసిఫికేషన్స్ అన్నీ మళ్ళీ మాకు అనుకూలంగా పెట్టి సో వాళ్ళు ఎంకరేజ్ చేసాం డోర్స్. సో అది సీఎం గారు చూసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఇవే డోర్ వాడాలని చెప్పేశాడు గవర్నమెంట్. సో అట్లా అన్నీ మేము రీసెర్చ్ చేసాం. తర్వాత ఈ రీసెర్చ్ చేసి ఇవన్నీ కాస్టింగ్ కూడా, ఇందాక మేము పెయింటింగ్ చెప్తున్నా కదా, మామూలు స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రకారము రేట్స్ ఎక్స్ ఉంటే, అంటే 100 రూపాయలు ఉంటే, మాకు వచ్చింది ఈ ఏషియన్ పెయింట్ డైరెక్ట్ కంపెనీస్తో చేస్తే మధ్యలో అందరూ పోతారు కాబట్టి 40% తగ్గింది, బెస్ట్ క్వాలిటీ వచ్చింది. సార్ మీరు పేరెంట్స్తో పిల్లలతో ఇంటరాక్ట్ అయి ఉంటారు ఈ క్రమంలో, అసలు ముందు వాళ్ళ అసలు బడికి రావడానికి అయిష్టానికి కారణాలు ఏంటి సార్? 2-3 చెప్పాలంటే. మళ్ళీ ఫస్ట్ థింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనే, తర్వాత అంబియన్స్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు లేకపోవడం. ఇప్పుడు ఏ పిల్లలైనా కానీ ఆడపిల్లలు ఉన్నారు, అవును, ఎక్కడికి వెళ్తారమ్మా? కరెక్ట్. సో భయం కదా పిల్లలు. సో సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్ ఇస్ ఇంగ్లీష్ మీడియం. సో రైట్. సో తర్వాత టీచర్స్ రాకపోవడం, టీచర్స్ లేకపోవడము. సో ఇవి ప్రధానంగా ఈ 4 కారణాలు. ఇవన్నీ అడ్రస్ చేయగలిగారు మీరు? అన్నీ అడ్రస్ చేయగలం కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అండ్ ఈ ట్యాబ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టాక వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? అలాగే యూనిఫామ్స్, అలాగే ప్రొఫెషనల్ లుక్ కోసం స్కూల్ మంచి షూస్, బ్యాగ్స్ ఇవన్నీ ప్రవేశపెట్టిన తర్వాత సార్ పిల్లల పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉందో మీరు తెలుసుకోగలిగారా? వాళ్ళ పిల్లలు అంటే ఎంపవర్ అయ్యారు. షూ వేసుకొని, టై వేసుకొని వెళ్ళి ఒక బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లూ బెంచెస్లో కూర్చొని ఒక గ్రీన్ బోర్డ్ చూసుకుంటూ, తర్వాత గ్రీన్ బోర్డ్స్ మళ్ళీ ఆఫ్ గ్రీన్ బోర్డు, తర్వాత దెన్ ఇంటరాక్టివ్ ప్యానెల్స్, సో టీవీ లాంటివి పెద్దవి స్మార్ట్ టీవీస్ పెట్టాం కదా. అది కూడా నేను అందరూ మా ఆఫీసులో 54 ఇంచులు 50 ఇంచులు అంటే నో, సో 74 ఇంచులు పెట్టాల్సిందే, 70 పెద్దది పెట్టామన్నమాట. సో ఇంత హై ఉన్నప్పుడు టీచర్లు వాళ్ళకి ఎబిలిటీ ఉంది, కానీ ఆ టీచర్స్ని మానిటరింగ్ చేయకపోవడము, సో ఆ టీచర్స్ని ఎంకరేజ్ చేయకపోవడము, సో టీచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సార్ట్అవుట్ చేయకపోవడము, సో ఇలాంటి వాటి మీద మనకి అడ్రస్ చేయకపోవడం వలన వాళ్ళు కూడా లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళు టీచర్స్ కూడా. సో ఇప్పుడు టీచర్స్ కూడా ఎంపవర్ అయ్యారు కదా వాళ్ళు కూడా. సో వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఫోన్పే చేస్తున్నారు, లేకపోతే ఎలక్ట్రానికల్లీ దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ది మనీ, ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? సో స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నారు, వాట్సాప్ చాట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఎలా నేర్చుకున్నారు? నీడ్, అవసరం.
ఇక్కడ కూడా మన అవసరాన్ని క్రియేట్ చేస్తే రైట్. సో ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. నాట్ నేర్చు అంటే ఒక మంచి టీచర్ నేర్చుకుంటారు ఫస్ట్ అమ్మ. ఒక ప్రొయాక్టివ్, చాలామంది ప్రొయాక్టివ్ టీచర్స్ ఉంటారు సిస్టంలో. ఒక 30-35% మంది టీచర్లు నిజంగా కూడా ఎదురు చూస్తుంటారు, ఎవరైనా మమ్మల్ని బాగా టీచ్ చేయమని అడిగితే బాగుండు, ఎవరైనా మమ్మల్ని వెరీ గుడ్ అంటే బాగుండు అనే వాళ్ళు ఉంటారు. సో మధ్యలో ఒక 35% ఉంటారు, వాళ్ళు అటు ఇటు ఉంటారు. సో ఇంకో బాటం 35 ఉంటారు, వాళ్ళు చాలా దొంగలు ఉంటారు టు బి ఫ్రాంక్. సో వాళ్ళు పని చేయడం తప్పించుకుంటారు, వాళ్ళు బిజినెస్లు చేస్తుంటారు, వాళ్ళు చిట్ పని చేస్తుంటారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, అన్నీ ఉంటాయి రకాలుగా. సో అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న 35 వాళ్ళు ఇటు ఈ 35 వాళ్ళు గట్టిగా పనిచేసి మనం వెరీ గుడ్ అంటే ఈ 35 వెళ్ళిపోతారు. సో లాస్ట్ దీస్ పీపుల్ ఆల్సో విల్ బి ఫోర్స్డ్ టు కమిట్ టు సిస్టమ్. ఇప్పుడు అక్కడ వచ్చిన దాంట్లో కూడా ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సార్ టీచర్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, టీచర్స్ ఉండాలి కదా, ఫస్ట్ రావాలి కదా, మనము బయోమెట్రిక్ పెడదాం గట్టిగా అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అన్న దట్ షుడ్ బి ది లాస్ట్ అన్నాడు. తర్వాత 1-2 years 1.5 years తర్వాత మేము ఫేషియల్ రికగ్నిషన్స్తో టీచర్స్ అటెండెన్స్ పెట్టించాం. అబ్బాబ్బాబ్బా. దాంతో మీకు చాలా ఇంప్రూవ్ అయింది. సో అట్లాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, సో వెట్టి సెల్వి అని మా ఎస్పీడీ ఉండేది, ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది. సార్ ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం అవుతుంది కదా అంటే, సో లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్ ఉంటుంది, రైట్ సైడ్ తెలుగు ఉంటుంది, సంతోషం అంటే ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు. సో దాంతో టీచర్లకి సులువు ఉంటుంది. ఏమైనా ఇమ్మీడియట్గా అర్థం కాకపోతే తెలుగు నాకు ఇంగ్లీష్ సార్ కావాలనుకో టీచర్గా, నేను తెలుగు ఇమ్మీడియట్ చూసుకొని దాని సారాంశం తీసుకొని దెన్ ఐ ట్రై టు టీచ్ ఇంగ్లీష్ అంటే స్పూన్ ఫీడింగ్ అనమాట అది. సో దాంతో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ రెవల్యూషన్ ఇన్ ద హోల్ కంట్రీ. సో ఈ బోత్ సైడ్స్ ఇవ్వడం అనేది అంతా కూడా. సో దాని ద్వారా నీకు ఇంగ్లీష్ మీడియం ఈజీ అయిపోతుంది అనమాట ట్రాన్సిషన్. చాలా మందికి సార్ ఫ్రాంక్లీ అర్థం కావట్లేదు, అంటే ఇంత ఫాస్ట్గా ఇన్ని మార్పులు వచ్చేసి ఏమిటిది అంటే, వెన్ యూ అప్పుడు కొన్ని ఫొటోస్ చూస్తే అంటే అక్కడికి వెళ్ళని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. బికాజ్ కలర్ఫుల్ ఒక వైబ్రెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం పిల్లలకి చాలా వెరీ కిడ్ ఫ్రెండ్లీ. ఒక బీడు వారిన గోడలు విరిగిపోయి పిచ్చిరాతలు రాసిన గోడలు అండ్ చాలా అన్ఫ్రెండ్లీగా అసలు అన్కండ్యూసివ్గా ఉండే వాతావరణం నుంచి ఈరోజు అందరం బడికి వెళ్దాం అనే వాతావరణం క్రియేట్ అయిన మాట వాస్తవం. కానీ ఇదంతా కూర్చోబెట్టి తినిపిస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదని కొంతమంది అభిప్రాయపడతారు సార్. దానికి వాట్ ఈస్ ది ఆన్సర్? వాట్ యూ థింక్ దిస్ విల్ డూ? అదేనమ్మా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది సంక్షేమంగా చూస్తున్నారు, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలప్మెంట్. రైట్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎవరైనా కావచ్చు అది. ఇప్పుడు మీకు అక్కడ కేజ్రీవాల్ ఎలా గెలిచాడమ్మా 2వ సారి 3వ సారి? జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. పంజాబ్ ఎట్లా గెలిచాడు? సో జస్ట్ ఢిల్లీలో స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఇది. సో డెఫినెట్గా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఫెచ్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లోపల హార్ట్లో కూడా ఉంది ఇది డెఫినెట్గా. అంటే ఎడ్యుకేషన్ చేయాలి, ఎడ్యుకేషన్ చేయడం వలన ఒక మంచి మార్పు వస్తుంది సమాజంలో అనేది కూడా హోల్ హార్టెడ్గా నమ్మిండి ఆయన. ఏదో క్యాజువల్ అయిన పొలిటికల్ కూడా చేయలేదు, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఎందుకంటే తెలిసిపోద్ది మనకి వీళ్ళు క్యాజువల్గా పొలిటికల్ బెనిఫిట్ గురించి చేస్తున్నారా లేకపోతే నిజంగా కూడా. ఎందుకంటే మనోడు దళిత బంధన మొదలుపెట్టిన ఎలక్షన్ స్టంట్ అని మనకు తెలుసు కదా. సో అట్లా కాదు ఆయన. ఎందుకంటే ఆయన క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, ఆయన మైండ్ని ఇవ్వడము. సో లాస్ట్కి ఆయన ఎంతవరకు వెళ్ళాలంటే ఈవెన్ బైజూస్ ఉంది, చాలా మందికి తెలియాలి బైజూస్ కూడా. చాలా మంది బైజూస్ మనం కొన్నామనుకుంటున్నారు, బైజూస్ 100% ఫ్రీ అది. సో బయట మీకు 40,000 ఉంటుంది సాఫ్ట్వేర్, అలాంటి మనకు ఫ్రీగా ఇస్తున్నారు. సో మనము అది ఒకటి కొనుక్కుంటే చాలు హార్డ్ మన ట్యాబ్, సో పిల్లలకి వస్తుంది. సో డెఫినెట్గా అది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట. సో అట్లాగే ఇంటరాక్టివ్ ప్యానల్స్ అది మొత్తం సాఫ్ట్వేర్ పెట్టేసేస్తే ఇప్పుడు మనకి ఏంటంటే మా పిల్లలకి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టీచింగ్ చెప్పడం కాదు, బోరింగ్ అయిపోతుంది అందరూ కూడా. మనం కూడా ఒక గంట సేపు మనకు నిద్ర వస్తుంది. సో అది మీకు పక్కన ఒక ఆడియో విజువల్, సో యాక్టివిటీ బేస్గా చెప్పగలిగితే, మనకి విజువల్గా చెప్పగలిగితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. గుండె ఉందమ్మా, ఉదాహరణకి గుండె ఎట్లా పనిచేస్తుంది అనేది నీకు లైవ్ గుండె ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో సిస్టమ్, సౌండ్ సిస్టమ్ చెప్తే బాగుంటుందా? ఉత్తర బొమ్మ ఇట్లా గీస్తే అనుకుంటుందా? వెరీ సింపుల్ లాజిక్ చెప్తున్నాను మీకు నేను. సో ఇమ్మీడియట్ క్యాచ్ చేస్తారు మీకు అది అట్లా అనమాట. అంటే దట్ అబ్జర్ప్షన్ కెపాసిటీ అనేది, లెర్నింగ్ అబిలిటీ అనేది మీకు ఆల్మోస్ట్ 200 times ఎక్కువ ఉంటుంది. చేయవలసిన ఒక పనిగా బాధ్యతగా జరిగిపోయింది, చాలా హుందాగా, చాలా బాగా జరిగింది. ఇంకో విషయం చెప్పరు ఈ విషయంలో, అంటే ఐ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఎడ్యుకేషన్. విషయం ఏంటంటే ఈ 3 సంవత్సరాలలో 85 సార్లు మీటింగ్ పెట్టారు. 85 సార్లు ఐ సాట్ విత్ హిమ్, మీ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్ అండ్ కమిషనర్, డైరెక్టర్, ఎస్పీడీ అందరం కూర్చొని పెట్టింది. సో అన్నిసార్లు అదే మీకు మన బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒక్క నిమిషం కూడా పెట్టలే ఎడ్యుకేషన్ మీద. దట్స్ ద బ్యూటీ. నేను చెప్పేది ఓన్లీ మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకే. మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ మీటింగ్స్ మళ్ళీ సపరేట్గా ఇంకొక 30-40 మీటింగ్లు పెట్టుంటాయి ఆయన గ్యారంటీగా. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద మాత్రము చేస్తున్నారు సార్. సో ఫైనలీ ఐడ్ లైక్ టు క్లోజ్ బై సేయింగ్ సార్, కేరళని మనం మామూలుగా లిటరసీ హైయెస్ట్ అని చెప్పి కోట్ చేస్తూ ఉంటాం. ఐ రియలీ వండర్, కేరళ మీరు వెళ్ళి చూసారా ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ అని. బట్ టుడే ఐ థింక్ ఆంధ్రప్రదేశ్
నిజంగా సమూలమైన మార్పులు, ఒక ప్రక్షాళన, నాట్ జస్ట్ చేంజ్ బట్ అ ట్రాన్స్ఫర్మేషన్, ఆ దిశగా అడుగు వేస్తుందని చెప్పచ్చా? ఆ దిశలో 100% అడుగులేస్తుంది పక్కా చెప్పడానికి అవకాశం ఉంది. బట్ ఇంకా చాలా ఎక్కువ చేయాలి, ఇంకా చేయాలి. బట్ వడివడిగా అడుగులేసింది చాలా డెఫినెట్గా. కేరళ కంటే ఫాస్ట్గా మనం వెళ్ళాము. సో అందుకనే ఈవెన్ మనకి ఈ మధ్య కాలంలో మీరు చూసారనుకుంటా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 2 టాప్ 3 వచ్చింది మొన్న, ఈ మధ్యలో వచ్చింది అనమాట. ఎప్పుడు 18 ర్యాంక్లో ఉండేది. సో అది మనకు కనబడుతుంది క్లియర్గా. ఇంకొక 3-4 సంవత్సరాలు పనిచేస్తే కేరళ దాటి వెళ్ళిపోతుంది ఈజీగా. సో యాక్చువల్లీ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇన్ సొసైటీ సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. అయ్యో గవర్నమెంట్ అమ్మ అంతా ప్రజలు గవర్నమెంట్ చేసినా కూడా సార్, మీరు ఎంత శ్రద్ధ ఉంటే, మీరు జీవితం అంతా కష్టపడి పనిచేశారు సమాజం కోసం పాటుపడి, అందులో ఐఏఎస్ ఉద్యోగం ఎన్ని ఒత్తిళ్ల మధ్య టు షో అన్ ఇంపాక్ట్, ఎంత మీరు పోరాడాలో తెలుసు కొద్ది గొప్ప. అలాంటిది మీరు బయటికి వచ్చి వ్యవస్థ నుంచి నేను సమాజం కోసం పాటుపడతానని ఒక మంచి పని కోసం మీ వంతు కృషి చేసినందుకు మీకు సలాం, సాక్షి వైపు నుంచి అండ్ మా అందరి వైపు నుంచి సార్. థ్యాంక్ యూ. అండ్ మీ ద్వారా మరిన్ని మార్పులు జరుగుతాయి. మీ సోషల్ రిఫార్మ్స్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం ద్వారా కూడా చాలా మార్పులు జరుగుతాయని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ షేరింగ్ యువర్ జర్నీ. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా.